హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి. ఇట్లాంటి రుచికరమైన రెసిపీస్ మా ఛానల్లో వస్తుంటాయి, చూసేయండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు చేశానండి. ఆంధ్ర స్టైల్లో గుంటూరు కారం ఘాటుతో చేశాను. చాలా టేస్టీగా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. మరి ఇది ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీకు ఎలా చేయాలో చాలా క్లియర్గా చేస్తూ ఉంటుంది. ఇది మా ఇంటి స్టైల్లో చూపిస్తున్నాను. ఆ బెండకాయ పులుసేగా ఏముందిలే అని కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఒక్క 20 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో వస్తుందని నేను చెప్పనండి. 5 నిమిషాలు ఏ కూర అనేది అవ్వదు, ఓకేనా. ముందుగా బెండకాయలను మనం శుభ్రంగా వాష్ చేసి కట్ చేసేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా బారుగా కట్ చేసుకోండి. పులుసుకి ఎప్పుడైనా ఉల్లిపాయలు అనేవి బారుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా చీల్చండి, అప్పుడే దాంట్లోని ఘాటు అనేది ఈ పులుసులోకి దిగుతుంది. ఇలా బెండకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఈలోపు మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసుకి ఏం కావాలండి, చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజులో మనం నానబెట్టేసుకొని ముందుగా చింతపండుని కడగరకాలి, వాష్ చేసేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నానే టైంలో మనం కూర రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టుకోవాలి. పులుసుకు తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గంటలు వేసుకున్నాను. నేను చూపించే గంటతో 2 గంటలు పోసుకున్నాను. పులుసులో ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అలాగే ఈ కరివేపాకు అనేది వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాలంటే ఏం వేయాలి, ఉప్పు వేయాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఆనియన్స్ని వేయించేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక, మరి ఎర్రడాలుగా అవసరం లేదండి, కొంచెం మగ్గాక మనం కట్ చేసుకున్న బెండకాయలు అనేవిటిని యాడ్ చేయాలండి. ఇక్కడ ఈ కూరలో మాత్రం జిగురు అనేది మీకు కనపడదు, చూడండి. కావాలంటే వీడియో మొత్తం చూడండి. అసలు బెండకాయలో నుంచి జిగురు అనేది లేదండి, జిగురు అనేది రానే రాదు. నేను చేసే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ పులుసులో జిగురు అనేది ఉండదండి, అంత బాగుంటుంది. బెండకాయలని ఇట్లా నూనెలో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే బెండకాయలు అనేది సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనము కూరకు తగినంత పసుపు వేసుకోవాలి. పులుసు అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, దానికోసం కొంచెం పసుపు, కారము యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం, ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది. దానికి తగినట్టు మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి, ఓకేనా. ఈ కారం వేసుకున్నాక ఒకసారి మొత్తం కూరని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంటే కారం అనేది ఆయిల్లో కొంచెం వేగుతుంది. అప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని చక్కగా రసం తీసుకొని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకొని రసం పోసేసుకోవాలి. మరీ చిక్కగా కాదు, మరీ పలుచగా కాదు, మీడియంలో రసం పోసుకొని మనకి ఎంత పులుపు కావాలో అంతే పోసుకోండి. మరీ ఎక్కువ పోసేసుకోవద్దు. ఎక్కువ పులుపు అనేది వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. పులుపుని చూసుకొని వేసుకోండి. ఇంకా సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు రసం పోసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం చివర్లో ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏం సరిపోయిందో, ఏమి కావాలో అన్నీ ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కూర అంతా మరిగిపోయాక చివర్లో మనం బెల్లం యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కూర అంతా అయిపోయాక నూనె అనేది బయటకు వదులుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇలా అన్నంతో తింటే, వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని బెండకాయ పులుసు వేసుకొని, ఇక మీ ఇష్టం. అక్కడ పక్కన పాపడ్స్ పెట్టుకుంటారు, వడియాలు పెట్టుకొని, చల్ల మిరపకాయలు పెట్టుకుంటారు, ఇంకా మీ ఇష్టం. ముద్దపప్పు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్.